వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మంటవా ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వైఎస్ సునీతకు టీడీపీ రెడ్ కార్పెట్ అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే చాలా రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ అయిన వైఎస్ సునీతకు ఆ స్థాయిలో టీడీపీ వైపు నుంచి సానుభూతి దక్కుతా ఉందనేది ఆల్మోస్ట్ ఏదైతే ఒక 2-3 ఏళ్లుగా జరుగుతున్న ప్రచారం. అయితే ఆ దిశగా ఆమె టీడీపీలోకి వెళ్తుంది అని ప్రచారం జరిగింది. ఏదో జనసేనలోకైనా వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. బట్ ఆ ప్రచారం మాత్రం కేవలం ప్రచారం మిగులుతా వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఆమె యాక్షన్ ప్లాన్ తీసుకున్న పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వైఎస్ సునీత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైతే తాము ఆమెను పార్టీలోకి ఆహ్వానిద్దామన్నంతగా టీడీపీ ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు ప్రయత్నం చేస్తా ఉంది అంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నిజానికి ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీ వ్యక్తుల్ని ప్రొవోక్ చేసి వాళ్ళని తమ వైపు రప్పించుకొని రాజకీయంగా అవతల వాళ్ళని టార్గెట్ చేసే సంస్కృతి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అదొక హెరిడిటీగా వచ్చింది. మనం చూస్తే ఆ రోజు దగ్గుబాటి దంపతులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్న క్రమంలో వాళ్ళిద్దరూ బయటకు వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి కాంగ్రెస్ లోకి తీసుకెళ్లింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వర చాలా పుస్తకాలు రాశారు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ, చాలా అంశాలు మాట్లాడేవాళ్ళు. ఈవెన్ పురంధరేశ్వర్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ బట్ ఆమెను ఎంపీని చేసి కేంద్ర మంత్రి చేసి అవన్నీ చేసిన కారణంగా వాళ్ళు అంతే లాయల్ గా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఆ తర్వాత మనం చూస్తే చంద్రబాబు నాయుడు తమ్ముడైన రామూర్తి నాయుడిని అంతే ప్రవోక్ చేసి బయటికి తీసుకెళ్లి అదే స్థాయిలో ఆయన రెచ్చగొట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీదకి వదిలిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన సందర్భాలు వైఎస్ రాజశేఖర రెడ్డి హిస్టరీలో ఉన్నాయి. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం. ఎవరైనా సరే ఫ్యామిలీల మధ్య అటు గొడవలు పడతా ఉంటే కన్విన్స్ చేసి కూర్చోబెట్టి కలిసి ఉండిచ్చే ప్రయత్నం చేస్తారు. దానికి క్వైట్ అపోనెంట్ లో చేసేవాళ్ళు వీళ్ళు. ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఇలాంటి వ్యూహాలను ఫాలో అయ్యాడు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విషయంలో మాత్రం తన తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. ఆయన పరిపాలన విషయంలోనో లేకపోతే తను నమ్ముకున్న వాళ్ళని చూసుకునే విషయంలోనో ఇలాంటి విషయాల్లో వైఎస్ లక్షణాలు రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి యాజ్ ఇట్ ఈజ్ గా తండ్రి లక్షణాలే వచ్చాయి. మనం చూస్తే నిద్ర లేస్తే వీళ్ళు పవన్ కళ్యాణ్ బూతులు తిడతారు. బట్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తారు. పవన్ కళ్యాణ్ పెళ్లిని కూడా వీళ్ళు హేళన చేస్తారు. చిరంజీవిని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తారు, ఓన్ చేసుకుంటారు. అదే విధంగా చూస్తే లోకేష్ ని చంద్రబాబు నాయుడిని బూతులు తిడతారు. లోకేష్ పుట్టుకుని కూడా అవమానిస్తారు. లోకేష్ తల్లిని అవమానిస్తారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుంటారు. ఎక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక చిన్న మాట వస్తే చాలు వీళ్ళే రెస్క్యూకి వస్తారు ముందు. సేమ్ యాజ్ చిరంజీవి మీద కూడా అంతే ఉండేది. సో చూడండి, అంటే ఫ్యామిలీల మధ్య ఒక రకంగా ఏంటి అన్ని రకాలుగా ఇది చిచ్చు పెట్టే ప్రయత్నమే. అలాంటి కల్చర్ నిజంగానే వైఎస్ ఉండింది. 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేసేవాళ్ళు. అలాంటి సందర్భం నుంచి ఈ రోజు చూసినట్లయితే సునీత టీడీపీకి చాలా ప్రోగా ఉంది అనేది వైఎస్ఆర్సీపీనే తెర మీదకి తీసుకొచ్చిన ప్రచారం. ఆవిడంతగా ఆవిడ తీసుకొచ్చుకుంది కాదు. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి మర్డర్ జరగడం, దానికి జగన్మోహన్ రెడ్డి ఆవిడ తన పక్కకు పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ అడగడం, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే నోటుతోనే ఆ సిబిఐ ఎంక్వైరీని వద్దని చెప్పడం. సో సునీత గట్టిగా అడిగితే అవినాష్ పేరు పెడతావు నువ్వు, అవినాష్ బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పి ఆవిడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఆవిడ కళ్ళు తెరుచుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటి అనేది ఆవిడ గుర్తించి బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, ఒక మహిళ అయ్యుండి ఆవిడకి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి థ్రెట్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అదేవిధంగా ఆమె క్యారెక్టర్ హ్యూమిలేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వాళ్ళ భర్తను కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ అమ్మను కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆమె ఇప్పటిదాకా స్టిల్ ఫైట్ చేస్తాను ఉంది. ఒక ఆడబిడ్డ అయింది. ఒక తండ్రి కోసం ఒక అన్యాయంగా అతను చంపబడితే అతను ఎలా చంపబడ్డాడు, ఏ కారణంతో చంపబడ్డాడు అనే అంశం మీద ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఫైట్ చేస్తానే ఉంది. సిబిఐ ఆ కేసు క్లోజ్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రీఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తా ఉంది ఆవిడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల్ లాంటి వాళ్ళు పోర్ట్రైట్ చేసినట్టు ఆవిడ నిజంగా తన తండ్రిని చంపించుంటే అసలు నిందితులు ఎవరో బయటికి తీయాలని ఎందుకు ఇన్నిసార్లు వెంటబడుతూ ఉంటుందామా? ఎప్పుడో కేసు క్లోజ్ అయిపోయింది, అమ్మాయి నేను తప్పించుకున్నాను అనుకోవచ్చు కదా. ఇంత కింద పడ్డా సరే ఆమె ఎన్నో సార్లు అదే ధైర్యంతో ముందుకు వెళ్తా ఉంది. నేను బాధితురాలను అయితే నన్ను నిందితురాలను చేస్తా ఉన్నారు అని చెప్పి ఎన్నో సార్లు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితుంది. ఈ రోజు ఆవిడ చేసిన పోరాట ఫలితమే భాస్కర్ రెడ్డి లోపలేశారు తీసుకెళ్లి అధికారులు, సిబిఐ అధికారులు. అంతేకాదు ఈ రోజు ఆవిడ చేసిన పోరాటం ఫలితంగానే భారతిరెడ్డి పిఏగా ఉన్న నవీన్ రెడ్డిని విచారించారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడా పిలిపించారు అధికారులు. ఆల్మోస్ట్ తాడేపల్లి కోసాలను కదిలించింది ఆవిడ. ఒక దశలో అవినాష్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరిగింది. అది ఈవిడి కారణంగానే. అయితే ఆ రోజు తన తల్లి అనారోగ్యం పేరుతో ఆవిడని కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ చేయడం, అక్కడికి సిబిఐ అధికారులు వెళ్తే లోకల్ పోలీసులతో వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేయడం. ఆ రోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో అండగా నిలబడింది కాబట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో అయినా సరే ఇప్పటికీ ఎక్కడ కూడా సునీత వెనికి తగల. ఈవెన్ ఏపీలో తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ కేసును తెలంగాణలో కూడా వేయించుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు అంత పోరాటం చేసినా సరే మొన్నటి ఎన్నికల సమయంలో ఎలాగైనా అవినాష్ రెడ్డిని రాజకీయంగా పక్కన కూర్చోబెట్టాలని ఆవిడ షర్మిల చేతులు కలిపి
షర్మిలతో కలిసి ఆవిడ ప్రచారంలో పాల్గొన్నా. మీ రక్తంతో మీ పునాదులు తడిచిపోయినని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన, బట్ అవినాష్ రెడ్డిని గెలవకుండా మాత్రం వాళ్ళు ఆపలేకపోయినారు. ఇక ఈరోజు కూటమి అధికారంలో ఉన్న తర్వాత అయితే గతంలోనే ఈమె ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈమెను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఈవిడ పనిచేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు కోసమే ఈవిడను నరేట్ రాజశేఖర రెడ్డి కింద మీద పడుతూ ఉన్నారని చెప్పి సజ్జల లాంటి వాళ్ళు చాలాసార్లు ఆమెను రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇంత విమర్శలు వచ్చినా, ఇంత థ్రెటన్ జరిగినా ఎక్కడ కూడా సునీత వెనకడుగు వేయలేదు, భయపడలేదు. స్టిల్ ఇప్పటికీ అదే పోరాటం చేస్తోంది. మరోసారి కొత్త అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది తన తండ్రి కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో. సో అలా అంత సీరియస్ గా ఫైట్ చేస్తోంది. ఈరోజు టీడీపీ ఆవిడకి ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంది అంటే 3 రకాల యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కడపలో వైఎస్ ఫ్యామిలీ నుంచి నిజంగా ఆవిడ ఆల్రెడీ స్ప్లిట్ అయింది కానీ పొలిటికల్ గా అంత యాక్టివ్ గా లేరు. అలాంటి ఆవిడని పార్టీలోకి తీసుకుని పొలిటికల్ గా అప్లిఫ్ట్ చేస్తే, పొలిటికల్ గా ఆవిడని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేస్తే, సో ఎప్పుడైనా సరే చాలా వ్యూహాత్మకంగా వైఎస్ వాళ్ళ ఫ్యామిలీకి ఓట్ బ్యాంక్ గా వస్తున్న పులివెందులు లాంటి రాజకీయాల్ని చెక్ పెట్టినట్టు అవుతుంది. సో ఆటోమేటిక్ గా వివేకానంద రెడ్డి మరణం మీద ఉన్న సింపతి ఆవిడ గెయిన్ అవుతుంది. సో ఆ దిశగా సునీతకు సంబంధించి ఆవిడ పార్టీలోకి తీసుకుంటే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒక మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచన టీడీపీలో ఉండింది. అండ్ రెండోది ఏంటంటే ఇప్పటికే టీడీపీ నుంచి ఒక బీటెక్ రవి కావచ్చు, మాధవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎదుగుతా ఉన్నారు. అక్కడ స్ట్రాంగ్ ఫోర్స్ గా వైఎస్ఆర్సీపీని భయపెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా సునీత పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈవెన్ పార్టీలోకి తీసుకుంటే ఇంకా పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. వైనాడ్ పులివెందుల అనే కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ దిశగా వైఎస్ సునీతని పార్టీలోకి తీసుకుందామనే ప్రెషర్ బిల్డ్ అవుతోంది ఆ పార్టీలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు ముందుగా వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఫస్ట్ అది గుండెపోటు, తర్వాత గొడ్డలిపోటు, ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి చేశాడు, ఆ తర్వాత బీటెక్ రవి చేశాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో ఆయనే చంపాడని కత్తి పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ సునీత చేసిందని చెప్పారు, ఆ తర్వాత నరేట్ రాజశేఖర రెడ్డి చేశాడని చెప్పారు. సో ఇంతమందిని తెర మీదకి తీసుకొచ్చారు. దాంట్లో ఆ తర్వాత కూడా ఆయనకు అక్రమ సంబంధం ఉంది, వాళ్ళు వచ్చి ఆస్తుల కోసం చంపేశారని చెప్పారు. 8 రకాలుగా మార్చారు. సో అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు చేతిలోని కత్తిపెట్టి నారాసు రక్త చరిత్ర అంటే సరిగ్గా టీడీపీ వైపు నుంచి స్పందన లేదు ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు ఎక్కడైనా బహిరంగ సభలో చెప్తా ఉన్నారు కానీ తన వైపు నుంచి ఒక కేసు ఫైల్ చేయడమో, లేదా తన క్యాడర్ వైపు నుంచి ఆ అంశం మీద కేసులు పెట్టడమో, లీగల్ గా బ్యాటిల్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ అంశం మీద కూడా ఎలా అయితే తన చిరుతుల విషయంలో లోకేష్ కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారో అలాగే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలి అన్న డిమాండ్ కడప నేతల నుంచి ఉంది. అందుకనే సునీత కనుక ఈ రోజు కేసు ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఆ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అయితే ఆ కేసు ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది అన్న ఆలోచన కూడా టీడీపీ అధిష్టానంలో ఉంది. గతంలో సునీత కూడా వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అటు హోమ్ మినిస్టర్ కూడా కలిసారు ఆవిడ. సో ఓవరాల్ గా చూస్తే ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి సునీతని టీడీపీలోకి చేర్చుకుంటే వర్కౌట్ అయ్యే అంశాలు. అందుకే సునీతని ఆవిడకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మాట్లాడిన తర్వాత ఆవిడ ఎలాగైనా టీడీపీలోకి తీసుకుంటారు అన్న చర్చ అయితే ఈరోజు చాలా సీరియస్ గా జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ విషయం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో మాత్రమే జరుగుతూ వచ్చింది. ప్రాక్టికల్ గా ప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ ప్రచారం. ఎందుకంటే ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి టీడీపీ వైపు నుంచి. మరి సునీతకి టీడీపీలోకి వచ్చేందుకు నిజంగానే ఫీజిబిలిటీ ఉంటుందా, ఆవిడ ఎంతవరకు టీడీపీ వైపు చూస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది.